విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు కొత్తమురువాడ సమీపంలో సంచరిస్తోంది. భాగంపేట, శ్రీహరిపురం, సంగం, రాజులగుమ్మడ, తలగాం గ్రామాల్లో గజరాజులు వీరవిహారం చేస్తూ పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయనగరం జిల్లా వంగర మండలం కొత్తమరువాడ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మొత్తం 9 ఏనుగులు ఈ గుంపులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు వేరే ఒరిస్సా నుంచి ఇటీవల కాలంలో ఆంధ్ర వైపు వచ్చాయి. అవి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వంగర మండలంలోకి ప్రవేశించాయి. మొత్తం కూడా కొత్తమరువాడ సమీపంలో ఉండేటటువంటి పంట పొలాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 9 ఏనుగుల గుంపు ఒక్కసారిగా గ్రామ పొలాల వైపు వస్తున్నాయి. మొత్తం కూడా చేతికి అందేటటువంటి పంటనంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బేగంపేట, వివిఆర్పేట, రాజులగుమ్మడ, తలగాం, మగ్గూరు ఈ గ్రామాల పరిధిలో ఉండేటటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఉదయం నుంచి కూడా మొత్తం పొలాలలోకి పడి మొత్తం పంటలను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఏడాది పంటలు చేతికి అందుతాయి అనేటటువంటి ఒక ఆనందంలో రైతులు ఉన్నారు. సకాలంలో వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏనుగుల రూపంలో పంటలన్నీ కూడా నాశనం అవుతుండటం రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. దాంతో పాటుగా రాత్రి వేళల్లో ఒకవేళ గ్రామాల వైపు వస్తే ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుందో అనేటటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని ఆ ఏనుగులను గ్రామాల వైపు రాకుండా కట్టడి చేయాలనేటటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరించింది. అప్పట్లో ఫారెస్ట్ అధికారులు వారిని ట్రాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. కానీ మళ్ళీ అక్కడ ఆ ప్రాంతంలో అరటి, చెరుకు వంటి పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ వాటికి సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతోంది. పక్కనే నాగావళి నదికి సంబంధించినటువంటి నాగావళి, అదేవిధంగా ఇతర నదులకు సంబంధించినటువంటి నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఏనుగులు తరచూ వస్తున్నాయి. ఈ ఏడాది కూడా మళ్ళీ 9 ఏనుగుల గుంపు ఆ ప్రాంతానికి రావడం రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు కూడా భయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కానీ ఫారెస్ట్ అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి చేరుకోలేదు. ఏ క్షణంలో ఎలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటటువంటి భయం అయితే స్థానికంగా వ్యక్తం అవుతుంది.